మంచిది బిడ్డలరా, నేను ఒక మాట ఒకటి చెప్పాలని మీ మధ్యకి వచ్చాను. మరి ఇక్కడికి వచ్చేసరికి ఇంకోటి అయింది. సరే, ఏదేమైనా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మనము పరిశుద్ధ గ్రంథంలో ఈ 2025 సంవత్సరంలో మొట్టమొదటి ఆదివారం ఆయన ఆలోచన ఒక విధంగా ఉంటే నేను ఒకటి అనుకున్నానేమో, దేవుడు దాన్ని ఆపాడు. ఇప్పుడు ఆయన ఆలోచన ఏంటంటే, పరమగీతాల గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తే, పరమగీతాలు అన్న గ్రంథం జోలికి పొరపాటును కూడా అంత ఈజీగా కొంతమంది వెళ్ళలేరు. ఎందుకు వెళ్ళలేరంటే, అక్కడంతా కూడా ఒక ప్రియుడు ప్రియురాలు లేఖ రాసుకున్నట్టుగా, ప్రియుడు ప్రియురాలు మాట్లాడుకున్నట్లుగా మనకి బైబిల్లో కనబడుతుంది. దాని జోలికి వెళ్తేనే భయం. ఇదేందిరా నాయన ఇలా ఉంది, ఎలా దీన్ని అర్థం చేసుకోవాలా, ప్రభు ఎందుకు ఈ గ్రంథాన్ని బైబిల్లో అనుమతించాడో, మరి ఇంత ఇంత ఘోరంగా మాట్లాడుకుంటున్నారు ఏంది ఈ అమ్మాయి ఈ అబ్బాయి అని కొందరు కొత్తగా చదివే వాళ్ళకైతే అర్థం కాదనమాట. ఆ పరమగీతాల గ్రంథంలో నుంచి ఒక సన్నివేశాన్ని దేవుడు మనతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. పరమగీతాలు అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మాట, మనకు అక్కడ సొలొమోను గారు కనబడతారు పరమగీతాల్లో. సొలొమోను గారిని మనం ఏ స్థలంలో ఊహించుకోవాలంటే యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఊహించుకోవాలి. సొలొమోను గారు ప్రియుడు, నా ప్రియుడా అన్నప్పుడల్లా, నా ప్రియుడు అన్నప్పుడల్లా, నా ప్రియుడు సుందరుడు 10,000 మందిలో అంటారు కదా, ఆ ప్రియుడు అన్న దగ్గరల్లా మనం ఎవరిని ఊహించుకోవాలి? యేసుక్రీస్తు వారిని, మనం ఆరాధిస్తున్న మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఊహించుకోవాలి. సాదృశ్యంగా రాయబడ్డ అనమాట. రెండోది, ప్రియురాలు, నా ప్రియురాలా అని వినబడుతుంది అక్కడ. నా ప్రియురాలా అన్న చోటు కానీ, లేదా షోలమ్మితి అనే పదం కనపడినప్పుడు కానీ, ఈ రెండు వచ్చినప్పుడు మనం ఏమనుకోవాలంటే, సంఘముగా ఉన్న నిన్ను నన్ను ఉద్దేశించి రాసిన మాటలన్నమాట. ప్రియుడేమో యేసుక్రీస్తు వారు, ప్రియురాలేమో సంఘం, లేదా షోలమ్మితి అంటే సంఘం. ఈ పరమగీతాల్లో మనకి ఇంకా కనబడేది ఏంటంటే, ప్రియురాలు ప్రియుడిని పొగడతా ఉంటుంది. నా ప్రియుడు అట్లాంటి వాడు, నా ప్రియుడు ఇర్రివలే ఉన్నాడు, నా ప్రియుడు లేళ్లను పోలి ఉన్నాడు, నా ప్రియుడు అందగాడు, నా ప్రియుడు 10,000 మందిలో గుర్తించబడిన వాడు అని ప్రియురాలు ప్రియుని పొగడుతుంటుంది. అంటే సంఘం యేసయ్యను పొగడుతుంటుంది అన్నమాట. సంఘము యేసయ్యని పొగడతా ఉన్నప్పుడు బిడ్డరా గుర్తుపెట్టుకోవాలి మీరు, ప్రియురాలు ప్రియుడిని పొగిడే క్రమం మనం ఏమి నేర్చుకోవాలంటే, ఆ క్రమాన్ని చూసి మన దేవాతి దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలో, దేవుణ్ణి సంఘం ఎలా ఆరాధించాలో కావాల్సిన మెటీరియల్ దొరకదు మనకు అక్కడ. ఎవరు ప్రియురాలు ప్రియుడిని పొగిడేటప్పుడు. అంటే షోలమ్మితి ఎవరిని పొగడుతుంటుంది? సొలొమోను గారిని పొగడుతుంటుంది. సొలొమోను గారిని పొగడుతున్నప్పుడల్లా మనం ఏమనుకోవాలంటే, ఓహో ఇలా ఆరాధించాలి దేవుడిని మనం. షోలమ్మితి ఏ పదాలు అయితే వాడిందో, ఏ మెటీరియల్ అయితే వాడిందో అక్కడ, మనం కూడా మన దేవుడిని ఆరాధించడానికి ఆ మెటీరియల్ వాడాలి అని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట ఆ గ్రంథం చదివేటప్పుడు. ఇప్పుడు ప్రియురాలను కూడా ప్రియుడు పొగడతాడు మళ్ళీ అక్కడ. నా ప్రియురాల సుందరవతి లెమ్ము, నీ కళ్ళు గువ్వకళ్ళు అంటాడు అనమాట. ఇప్పుడు ఎవరెవరిని పొగడుతున్నారు? ఎవరెవరిని పొగడుతున్నారు? ప్రియుడు ప్రియురాలను పొగడుతున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు సంఘాన్ని పొగడుతున్నాడు అనమాట. దీన్ని మనం ఎలా సాదృశ్యంగా తీసుకోవాలంటే, ప్రియుడు ప్రియురాలిని ఏమైతే అంటున్నాడో అవి ప్రియురాలికి ఉండాలి, అర్హతలు ఉండాలన్నమాట. ప్రియురాలికి ఉండవలసిన అర్హతలను మనం గుర్తుపెట్టుకోవాలి. సొలొమోను షోలమ్మితిలో పొగిడే ప్రతి అంశం మనలో ఉండాలి. అది ఎత్తబడటానికి కావాల్సిన అర్హతలు, సంఘము ఎత్తబడటానికి కావాల్సిన అర్హతలు అన్నమాట. సొలొమోను గారు నోటి నుంచి ఏమంటా పొగడుతున్నాడో ప్రియురాల్ని, అవన్నీ మనం పుణికి పుచ్చుకోవాలి. ఎత్తబట్టడానికి సంఘానికి ఉండాల్సిన అర్హతలనే సొలొమోను గారు పొగుడుతూ ఉంటాడు, అక్కడ చెప్తా ఉంటాడు అనమాట. ఆయన పొగడతలన్నీ సంఘంలో కనబడాలి. లేదా అతని పేరు షోలమ్మితిలో కనబడాలి. షోలమ్మితి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి పొగడుతున్నాడు ఆయన. నా ప్రియురాల సుందరవతి లే, నీ కళ్ళు గువ్వకళ్ళు, ఇంక చాలా చాలా విధాలైన పొగడతలు కనబడతాయి అక్కడ. కాబట్టి నేను ఇప్పుడు ఏం చెప్పానంటే, సొలొమోను గారు యేసుక్రీస్తు వారికి సాదృశ్యం, షులమ్మితి నీకు నాకు సంఘానికి సాదృశ్యం. ఒకవేళ ప్రియురాల్ని ప్రియుడు పొగడుతుంటే అవి మనం ఎత్తబడక కావాల్సిన అర్హతలు. ఒకవేళ ప్రియురాలు పొగడుతుంటే, ఏమండి, ప్రియురాల్ని ప్రియుడు పొగడుతున్నప్పుడేమో మనకి ఏమేమి క్వాలిటీస్ ఉండాలో ఆయన చెప్తున్నాడు, సొలొమోను చెప్తున్నాడు. ఒకవేళ కన్య ఆయన పొగడుతుంటే ఆయన ఎలా ఆరాధించాలి, ఇవన్నీ కూడా మీకు అర్థం చెప్తాను. నేను ఇప్పుడు వాక్యంలోకి వెళదాం. ఇది మనసులో పెట్టుకొని మనం ఇప్పుడు మూలవాక్యంలోకి వెళదాం. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. 2వ అధ్యాయం తీయండి ఒకసారి. పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయం. పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయం తీస్తే అక్కడ కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. ప్రభు ఈరోజు మనకి ఏం నేర్పించాలనుకుంటాడో ఒకసారి మనం నేర్చుకుందాం. చివరిలో 2వ అధ్యాయం తీస్తే 7వ వచనం కాడి నుంచి మనం చదువుతాం.
పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం నుంచి ఏం రాయబడిందంటే అక్కడ 7వ వచనం నుంచి, యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణం చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు ఉండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు ఉండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను అని ఇక్కడ షూలమ్మీతి యెరూషలేము కుమార్తెలతో మాట్లాడుతుంది. ఏంది నాయన ఈరోజు ఏదో చెప్తున్నాడు, లోపల ఎవరున్నారు అమ్మాయినమ్మా, నేనేందో చెప్తున్నా, మాకేం అర్థం కాదు అనుకోబాకండి. మీకు అర్థం కానట్టు నేనేం చెప్పను, మీకు అర్థమయ్యేట్టే చెప్తా. ఇక్కడ మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చారు, మళ్ళీ వీళ్ళు ఇదో గ్రూపు, యెరూషలేము కుమార్తెలారా అన్నాడు. మీకు నేను ఇందాక యెరూషలేము కుమార్తెలు ఎవరో చెప్పలా, షూలమ్మీతి అంటే సంఘం అని చెప్పాను. యెరూషలేము కుమార్తెలు అని కానీ మనకు కనబడితే వీళ్ళని ఏమనుకోవాలి, నామకార్థ సంఘాలు అనుకోవాలా. నామకార్థ సంఘాలు, పేరుకు మాత్రమే ప్రభుని సేవిస్తున్న సంఘాలు, భక్తి చేయకుండా పవిత్రత కోసం పెద్దపీట వేయకుండా వాళ్ళు కూడా క్రైస్తవుల్లాగా చలమనైపోతారు. భక్తి వాళ్ళు చేయరు, షూలమ్మీతిని చేయనీరు. చూసారా, ఇక్కడ ఆమెని వచ్చి ఓరకే లేపుతున్నారంట. షూలమ్మీతి లేపగిలే, షూలమ్మీతి రా, షూలమ్మీతి రా, బయటికి రా అని. ఆమెమో 5వ వచనం 6వ వచనం మనం చదివితే, నా ప్రియుడి చెయ్యి నా తల కింద ఉంది, అతడు నన్ను కౌలించుకోవడానికి చెప్తాను, చాలే కళ్ళగా బయలే రా నువ్వు అని ఈ యెరూషలేము కుమార్తెలు ఆమె బాధ చెప్తా ఉంటే ఆమె చెప్పనీయకుండా ఆటంకపరుస్తున్నారు అనమాట. యెరూషలేము కుమార్తెలు అంటే నామకార్థ సంఘాలు, షూలమ్మీతి అంటే నువ్వు నేను సార్వత్రిక సంఘం, ప్రియుడు అంటే సొలొమోను అంటే మన ప్రభు అయిన యేసయ్య. ఇప్పుడు ఇవన్నీ మనసులో పెట్టుకొని మనం ఇప్పుడు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇంతకీ ఈరోజు రాత్రి మాకు ఏమి నేర్పించాలనుకుంటున్నారు పాస్టర్ గారు మీరు అంటే, ఇక్కడ సొలొమోను గారు ఒక ఆమెని ప్రేమించాడు. ఆమె పేరు ఏం పేరు అనుకున్నాం మనం ఇప్పుడు, షూలమ్మీతి ఏ కలర్లో ఉందో కూడా మనకి అక్కడ రాయబడింది. 1వ అధ్యాయం దగ్గరికి వస్తే 5వ వచనంలో ఏమో తెలుసా, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలెను, సొలొమోను నగరు తెరల వలెను. కేదారు అంటే అర్థం ఏంటంటే అంధకారం లేదా నలుపు అని అర్థం అండి. కేదారు అంటే అర్థం, కేదారు అంధకారము నలుపు సంబంధించిన గుడారాల వలె, సొలొమోను నగరు తెరల వలె నేను సౌందర్యవంతురాలను. 6వ వచనంలో, నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను, నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోట కావలిగతిగా ఉంచిరి, అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని అంటానే వెంటనే 7వ వచనం ఎత్తుకుంటుంది, నా ప్రాణప్రియుడా అని స్టార్ట్ చేసింది అనమాట. ఇప్పుడు ఇవన్నీ మీకు ఒక్కొక్కటిగా నేను చెప్పుకుంటూ వెళ్తా. సొలొమోను గారికి ఎంతమంది భార్యలు ఉన్నారు బైబిల్లో? అమ్మ చెప్పలేము మనం అసలు. 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, రకరకాల మొత్తం 1000 మంది. వీళ్ళు కాకుండా మరలా తాను కామాభిలాష ఎక్కువ అవడం చేత ఇంకా పరస్త్రీ చాలామందిని ఉంచుకుంటూ వచ్చాడంట. ఇంచుమించుగా 100,000+ 1000 మంది భార్యలు పెట్టుకున్న ఆయనకి ఎక్కడో చెట్లలో పుట్టల్లో గొర్రెలు దొరుకునే మనిషితో ఏం పని? ఎవరు వదిలేటట్లేడు ఈ మనిషి. బైబిల్లో ఏం రాయబడిందంటే ఇక్కడ ఏం చెప్తుందంటే, ఆమె నన్ను ప్రేమించాడు. సొలొమోను గారు గొర్రెలు మేపుకుంటున్న ఒక కన్యతోటి లేదా ఒక అమ్మాయితోటి మళ్ళా ప్రేమలో పడ్డాడు. మరి ఎందుకు పడ్డా? ఇప్పుడు 1000 మంది అనగానే మనం వేరే అర్థంలోకి వెళ్ళిపోతాం. సొలొమోను గారు అంటే మనం ఏమి అనుకోవాలని చెప్పాను? సాదృశ్యం ఎవరికి సాదృశ్యం చెప్పాను? యేసయ్యకి సాదృశ్యం. యేసయ్యకి 1000 మంది భార్యలు. ఏం మాట్లాడతావు పాస్టర్ గారు? నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు? అటు మాట్లాడచ్చా? దాన్ని మనం ఎలా తీసుకోవాలంటే, అమెరికా దేశం పోయామనుకోండి, నీకంటే నాకంటే మోకాళ్ళ మీద గంటల పాటు ప్రార్థన చేసే ప్రార్థనా పరులు యేసయ్యకి ఉన్నారు. ఆఫ్రికా దేశం వెళ్ళామనుకోండి, అసలు నువ్వు చూస్తే నీకు బిర్యానీ పెడితే నువ్వు 3 రోజులు ప్రార్థన చేయవు, నువ్వు నేను. కానీ ఆఫ్రికా దేశం వెళ్ళామనుకోండి, 7 రోజులు కడుపు కాల్చుకొని ఉపవాసాలు ఉండి కన్నీళ్లు విడిచి దేశక్షేమం కొరకు ప్రార్థన చేసే ప్రార్థనా పరులు ఆఫ్రికా దేశంలో ఉన్నారు, ఆస్ట్రేలియా దేశంలో ఉన్నారు, సిడ్నీలో ఉన్నారు, లేకపోతే సిరియా ఇంకొక దేశంలో ఉన్నారు. ప్రపంచమంతా మనకంటే ప్రార్థనా పరులు, మనకంటే విశ్వాస వీరులు, మనకంటే త్యాగపూర్వకంగా దేవుని కోసం బతికేవాళ్ళు, మనకన్నా లోకంతో రాజీ పడకుండా నడుం కట్టుకున్న వాళ్ళు, ఈ భూమి మీద దేవుని కోసం మనకంటే ఉన్నతమైన భక్తి చేసేవాళ్ళు 100,000 సంఖ్యలో దేవునికి
ఉన్నారా లేరా? వారందరూ దేవునికి భార్యలు లెక్కతో సమానం. రేపు రేపు పెళ్లి చేసుకుంటారు కదా ఆయన. అంతెందుకు, ఈ నెల్లూరు జిల్లాలోనే నీకంటే నాకంటే అందగత్తెలు దేవునికి ఉన్నారు. ఇప్పుడు మీకు ఆ పోలికి అర్థమైందా? ఆ పోలికి అర్థమైందా? భార్యలను ఎందుకు ఎట్లా అనుకోవాలంటే, మనకంటే భక్తి చేసే వాళ్ళందరూ ఆయనకి భార్యల కిందకే వస్తారు, లేదా వివాహం చేసుకోని కన్నుల కిందకే వస్తారు. ఇంతమంది ఉంటే ఆయనకి ప్రార్థన చేసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, ఉపవాసాలు ఉండేవాళ్ళు, ప్రభు కోసం అడుగు కట్టుకునేవాళ్ళు ఇంతమంది ఉంటే వీళ్ళందరూ జాలక ఎత్తుక్కుంటే చెట్లలో పుట్టల్లో పడి ఆడో ఎండకి నల్లగా అయిపోయిన మనిషి, అందం లేదు, పాడు లేదు, సొంగు లేదు, పాడు లేదు. ఈ మనిషిని చూసి ఈ మనిషి ప్రేమలో పడ్డాడు మళ్ళీ కొత్తగా. వీళ్ళందరూ జాలరని. దేవుని బిడ్డలారా, అక్కడ 5వ వచనం 6వ వచనం ప్రకారం మనం ఏం నేర్చుకోవాలంటే, ఈ పరమగీతాల గ్రంథంలో నుంచి యేసుక్రీస్తు వారు ఎవరిని ప్రేమిస్తాడు అంశం అది. యేసుక్రీస్తు వారి యొక్క అపరిమితమైన ప్రేమ సబ్జెక్ట్ పేరు. సొలొమోను గారి యొక్క అపరిమితమైన ప్రేమ. అందగత్తెలు ఉన్నారు ఆయనకి, వందల మంది ఉన్నారు భార్యలు. వీళ్ళందరినీ కాదని నల్లగా అయిపోయిన మనిషి దగ్గరికి వచ్చి ఇప్పుడు ఆ మనిషి ప్రేమలో పడ్డాడు. ఆమె గొర్రెలు మేపుకుంటుంది, ద్రాక్ష తోట కాపలా ఉంటుంది, ఒక పని చేయదు, అన్ని పనులు చేస్తుంటుంది. మనిషి నల్లగా అయిపోయింది, అందం లేదు, పాడు లేదు. యెరూషలేము కుమార్తెలు ఆమె ఎగతాళి చేస్తూ ఉన్నారు, బ్లాక్ మనిషి, బ్లాక్ దాన్ని. అయినా నిన్నెట ప్రేమించాడు ఈ సొలొమోను కూడా. అవునులే, ప్రేమ గుడ్డిదిలే. ప్రేమ ఏది గుడ్డిది. ప్రేమకి కళ్ళుండు, ప్రేమకి అందంగా ఏం ఆ మనిషి ఏమైనా బాగుందా అని అందరూ మాట్లాడుకుంటూ నామకార్థ సంఘాల వాళ్ళంతా ఏమనుకుంటారంటే, ఈ ఇజ్రాయెల్ పాస్టర్ సంఘాన్ని అట ప్రేమించాడు దేవుడు. నాయన ఇజ్రాయెల్ పాస్టర్ అట ప్రేమించాడు దేవుడు. మైండ్ లేని మనిషి అనుకుంటారు మనల్ని, మనం నల్లగా ఉన్నామని, మనం జ్ఞానం లేదని, తెలియదని అనుకుంటారు మనల్ని. కానీ ఆయన ఏమంటే నడిచొచ్చి అందరూ దాటుకొని వచ్చి అంతమంది భార్యలు ఆయనకుంటే వాళ్ళందరూ వదిలిపెట్టి, ఇదిగో నల్లగా ఉన్న నన్ను మన దగ్గరకు వచ్చి మనల్ని ప్రేమించడం మొదలుపెట్టాడు. ఆయన మన ప్రేమలో పడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి మొత్తం మీద ఆయన మనకు ప్రపోజ్ చేశాడో, మనం ఆయనకు ప్రపోజ్ చేసామో, మొత్తం మీద ప్రాణప్రియుడు అయిపోయారండి. ఈరోజు ప్రార్థనలో కూర్చున్న మీరందరూ ఆయనకు ప్రియురాళ్ళు, ఆయన మనకి ప్రియుడు. ఇది మీకు అర్థం చేసుకోవాలా. యేసుక్రీస్తు వారి యొక్క అపరిమితమైన ప్రేమను గుర్తుపట్టాలి. ఈ సంవత్సర ప్రారంభంలో ఇంతమంది భక్తులు ఆయనకుంటే, మనకంటే ప్రార్థనా పరులు, మనకంటే ఉపవాస వీరులు, మనకంటే ప్రతిష్ట కలిగిన వాళ్ళు, మనకంటే సమర్పణ కలిగిన వాళ్ళు ఈ సర్వప్రపంచ దేశాలలో, రాష్ట్రాలలో ఆయన కొరకు ఎంతోమంది ఉంటే, వాళ్ళందరిని దాటి ఇదిగో చెట్లలో పుట్టల్లో ఎండిపోయి ఎండతా ఉన్నటువంటి నా దగ్గరకు వచ్చి మనల్ని ఐ లవ్ యూ అని చెప్పాడు. నీకు నాకు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన మన ప్రేమలో పడిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే మన అనిల్ పాస్టర్ గారు పాడాడు కదా, ఏం పడి నా యేసు ప్రభుని మనం పడ్డాం కదా. మనం పడ్డా లెక్క ప్రకారం ఆయన మన ప్రేమలో మనల్ని ప్రేమించాడు. ఆయన మనకు ఐ లవ్ యూ చెప్తే అప్పుడు మనం ఆయన్ని, అయ్యా ఒకసారి చూసుకో, నేను నల్లగా ఉన్నా, మరి రేపు మళ్ళీ నల్లగా అనకూడదు, నన్ను నువ్వు చూసుకో అంటే, ఏం కాదులే, నేనే ప్రేమించాను నిన్ను అని. అప్పుడు మనకు ఆశ కలిగింది ప్రియుడి మీద. ఓహో, ఈయన నన్ను ప్రేమించినప్పుడు ఇంక ఇబ్బంది ఏముందని మనం కూడా ఆయన ప్రేమలో పడ్డాం. తర్వాత ఫస్ట్ పడింది ఆయనే ప్రేమలో. ఎంత చక్కని మాటలు చూడండి. నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దాన్ని. ఈ 2 మాటల్లోనే చాలా అర్థం ఉంది. యేసుక్రీస్తు వారు ఎవరిని ప్రేమిస్తారో తెలుసా? షోలమ్మీతిని ప్రేమిస్తాడు. షోలమ్మీతి ఎవరంటే నల్లగా అయిపోయింది. ఆమె నల్లగా ఎందుకు అయిందంటే ఎండ తగిలి ఆమె బయట తిరుగుతుంది, ఆమె గొర్రెల వెనక తిరుగుతుంది, లేకపోతే ఆమె ఎండలో పనిచేస్తుంది. ఈ మాటలన్నీ ఇప్పుడు దాకా మీకు ఎందుకు చెప్తా వచ్చానంటే, కోట్ల మంది భక్తి పరులు ఆయనకున్నా ఆయనకి ఇంకొకరు కావాలి, నీలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు కావాలి. ఎందుకంటే ఆయన కొరకు ఎండలో నలిగేవాళ్ళు కావాలి ప్రభుకి, ఎండలో ఎండేవాళ్ళు కావాలి, ఎండలో తిరిగేవాళ్ళు కావాలి. ఎండ తగలకుండా ఏసీలో కూర్చొని కాదు ఆయన కావాల్సింది, వాళ్ళ పక్కన ఉంటారు. ప్రభువు కోసం కష్టపడేవాళ్ళు, నల్లటి వాళ్ళు కావాలి. వాళ్ళని దేవుడు ఖచ్చితంగా ప్రేమిస్తాడు. నంబర్ 1, యేసుక్రీస్తు వారి యొక్క అపరిమితమైన ప్రేమ ఎవరి మీద కుమ్మరించబడద్దంటే షోలమ్మీతి మీద మాత్రమే, షోలమ్మీతి వంటి వారి మీద మాత్రమే ఆయన ప్రేమ కుమ్మరిస్తాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే, బాగా నల్లగా అయిపోయిన వాళ్ళు అంటే ఆయన బాగా ఇష్టం. ఎందుకు నల్లగా అయిపోయిందామే? ఎండకి నల్లగా మారిపోయింది షోలమ్మీతి. అప్పుడు ఎండకి నల్లగా మారిపోయిన వాళ్ళ మీద దేవుని ప్రేమ, సొలొమోను ప్రేమ. ఒక విశ్వాసి లేదా ఒక క్రైస్తవుడు ఎప్పుడు నల్లగా మారిపోతాడంటే, నల్లగా మారిపోవడానికి కారణం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఒక విశ్వాసి తన అనుదిన జీవితంలో ఎన్నో పోరాటాలు చేస్తూ ఉంటాడు. ఒక విశ్వాసి తన అనుదిన జీవితంలో ఎన్నో పోరాటాలు చేస్తాడండి. మనకు ప్రతిరోజు పోరాటమే. మనం ఒకసారి వాక్యంలో మాట్లాడుకున్నాం, దేహకుమార్ గారికి ఆత్మకుమార్ గారికి ఎప్పుడు పోరాటం.
దేహకుమార్ గారు బలంగా ఉన్నాడంటే ఆత్మకుమార్ని ఒక్క గుద్దు గుద్దు కూర్చోబెడతాడు. ఇక ఏం పని చేయదు, ప్రార్థన లేదు, పాడు లేదు, ఇంకా అయిపోయింది. మన వ్యక్తిగత జీవితం అపవిత్రం అయిపోద్ది. దేహకుమార్ గారిని కంట్రోల్ చేసి బాహ్య పురుషుని కృషింపజేసి శరీరాన్ని నలగొట్టి ఆత్మకు బలాన్ని పెంచి మనం అలా పోరాటంలో ముందుకెళ్ళాలని మనకు బైబిల్లో మనం ప్రభు నేర్పించాడు. మనకి దేవునికి మహిమ కలుగునుగాక. భక్తిని కాపాడుకోవడానికి, పరిశుద్ధతను కాపాడుకోవడానికి ఒక విశ్వాసి తన శరీరంతో, లోకంతో, పాపంతో పోరాడుతూ ఉన్నప్పుడు క్రమక్రమంగా అతను నల్లగా మారిపోతాడండి. ఆమె నల్లగా మారిపోద్ది. ఎందుకు ఆమె నల్లగా మారిపోయింది? ఎండ తగిలింది. ఏ అండి ఇది? లోకంలోను జారిపోకుండా పరిశుద్ధతను కాపాడుకోవడానికి, భక్తిని కాపాడుకోవడానికి, ప్రవర్తన కాపాడుకోవడానికి ఈమె రోజు చేస్తున్న పోరాటం ఈమెను నల్లగా మార్చేసేసింది. ఈ నల్లగా మార్చినటువంటి పోరాటాన్ని బట్టి ఏమంటే ఆ పోరాటాన్ని బట్టి నల్లగా మారిపోయాడా? రెండోది, యేసుక్రీస్తు వారు మనకు అప్పగించాడు పరిశుద్ధతని. యేసుక్రీస్తు మనకు అప్పగించాడు రక్షణ ఆనందాన్ని. యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టడం ద్వారా, సిలువలో ప్రాణం పెట్టడం మనకు దొరికింది రక్షణ. ఈ రక్షణను కాపాడుకోవడానికి మనం చేస్తున్న పోరాటం. ఒక మాటలో చెప్పాలంటే బిడ్డలారా, లోకము మురికిలోనికి వెళ్ళిపోకుండా, లోకపు మురికి అంటకుండా ఒక ప్రతి క్రైస్తవుడు రోజు పోరాటం చేస్తూ ఉంటాడు. అది మీకు తెలుసు. ఆ వైపు నుంచి ఒక ఆలోచన వస్తుంది నిన్ను చెడపడానికి, ఈ వైపు నుంచి ఒక ఆలోచన చెడపడానికి, ఈ వైపు నుంచి ఒక తలంపులు వస్తాయి చెడపడానికి. వీటన్నిటిలో నుంచి మనం బయటపడడానికి రోజు మనం పోరాటం చేస్తూ ఉండాలి. ఇలా పోరాటం చేస్తూ ఉండగా నువ్వు ప్రభు దగ్గర ఏడుస్తూ ఉంటావే, అయ్యా నా వల్ల కావట్లేదు ప్రభువా, నేను నిలబడలేకపోతున్నాను తండ్రి. ఒక్కొక్కసారి పడిపోతావు, జారిపోతావు. ఆ జరిపినప్పుడు ఎన్ని గుండెలు బాదుకుని ఏడుస్తావు తర్వాత మళ్ళీ దాన్ని క్షమించడానికి, దాంట్లోంచి విడుదల పొందడానికి ఎంత ఏడుస్తావో. దేవుని బిడ్డ, ఇలా ఎప్పుడైతే ప్రభు అప్పగించిన దాన్ని లేదా భక్తిని, పరిశుద్ధతని కాపాడుకోవడానికి ఈ లోకంతో, శరీరంతో, పాపంతో నువ్వు చేస్తున్న పోరాటం వల్ల నలిగిపోయి, గుండెలు అదిరిపోయి అసలు నీకు రోపమే బాధ లాస్ట్కి, ప్రభువా నేను ఎన్నిసార్లు నేను బాధ పెడుతున్నాను, నేను ఇంకా నిలబడాలని నీకోసం, నేను ఇంకా నీకోసం చేయాలని నువ్వు ఎప్పుడైతే దేవుని కోసం నీ అందాన్ని పోగొట్టేసుకుంటావో, దేవుని కోసం నీ శరీరాన్ని నల్లగొట్టేసుకుంటావో, దేవుని కోసం నీ పరిశుద్ధతను కాపాడుకోవడానికి నీకున్న సౌందర్యాన్ని పోగొట్టేసుకుంటావో, అప్పుడు దేవుని దృష్టిలో నువ్వు నల్లగా మారిపోతావు. లోకానికి వెర్రివారుగా మారిపోతారు భక్తిపరులు. లోకంలో వెర్రివారికి భక్తిపరులకు చోట్లేదు. ఈ లోకం మనకు యోగ్యమైంది కాదు అన్నట్టుగా మారిపోతాం మనం. దేవుని కోసం పరిశుద్ధంగా బ్రతకాలంటే ఈ లోకానికి వెర్రివారుగా మారిపోవాలా? ఇలా లోకానికి వెర్రివారుగా మారిపోయిన వాళ్ళని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నల్లని వాళ్ళు అంటారు. ప్రభు కోసం లోకంలో వెర్రివాళ్ళుగా మారిపోయిన వాళ్ళందరినీ నల్లని వాళ్ళు, షోలమితి గ్రూప్ అన్నమాట. వీళ్ళని దేవుడు ఖచ్చితంగా ప్రేమిస్తాడు. ఈ 2025 సంవత్సరంలో ప్రభు మనకేం చెప్తున్నాడంటే, బిడ్డ నువ్వు నా కోసం నల్లగా మారిపోవాలా, నువ్వు నా కోసం కష్టపడాలి, నువ్వు నా కోసం ప్రయాసపడాలి, లోకంతో రాజీ పడకూడదు. నువ్వు పోరాటం చేయి, శరీరంతో, లోకంతో, పాపంతో నువ్వు పోరాడు. ఈ పోరాటంలో నువ్వు ఎన్నో పోరాటాలు అలిసిపోతావు, విసిగిపోతావు, వేసారిపోతావు, నిరాశలోకి వెళ్ళిపోతావు. కానీ నా కంటికి నువ్వు ఎంత నల్లగా రూపం లేకుండా మారిపోతున్నావో, నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చి ఈ మధ్యలో అడ్డుపడి యెరూషలేము కుమార్తెలను కూడా దాటి నేను నీ దగ్గరకు వచ్చి నిన్ను ప్రేమిస్తా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కొత్తగా ప్రేమించేదేమీ లేదు, ఆయన ఆల్రెడీ మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టే ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చో ఉన్నాం. మనలందరినీ మన దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ప్రేమ ఇంకా మనం పొందుకోవాలంటే నల్లగా మారిపోవాలండి. దేవుని సేవలో, పరిచయలో నల్లగా మారిపోవాలి, భక్తిలో నల్లగా మారిపోవాలి. ఎండ తగలాలి మనకి, కష్టపడే భక్తి. అందుకే బైబిల్ చెప్పింది కదా, యేసుక్రీస్తు వారు చెప్పారు, ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి మీరు పోరాడండి. మన పోరాటం మనకిష్టం వచ్చినట్టు బతకడానికి కాదు, ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి, ఇరుకు మార్గంలో ప్రయాణించడానికి ఈ పోరాటం అంతా. ఇరుకు మార్గంలో నీ ఇష్టాలు నా ఇష్టాలు నెరవేరవు, ఇరుకు మార్గంలో బంధువులు నిన్ను సపోర్ట్ చేయరు, ఇరుకు మార్గంలో నీ తల్లి నిన్ను సపోర్ట్ చేయదు, ఇరుకు మార్గంలో కొన్ని బాధలు, కష్టాలు ఎన్నో వస్తాయి. ఇవన్నీ మనల్ని పిండి ఏం చేస్తాయి అంటే రూపం లేకుండా చేసేస్తాయి. అయినా యేసయ్యకి అట్లాంటి వాళ్ళే కావాలా. షోలమితిని ఎందుకు ప్రేమించాడంటే ఆమె ఎండ తగిలి నల్లగా మారిపోయింది. ప్రభు కోసం ఎన్నో కష్టాలు పడింది, ప్రభు కోసం ఎన్నో అవమానాలు పడింది, ప్రభు కోసం ఎన్నో కన్నీళ్ళు విడిచింది, పరిశుద్ధతను కాపాడుకుని రాజీ పడలేదు, ప్రభు కోసం నిలబడింది. పాపంలోకి అంత ఈజీగా జారిపోవట్లేదు, ఎంతో కష్టాలు పడుతుంది. ఎన్ని బాధలు వచ్చినా, శోధనలు వచ్చినా, బంధువుల ద్వారా, రక్త సంబంధికుల ద్వారా ఎన్ని కష్టాలు వచ్చినా పొరపాటును కూడా ఆమె తన ప్రయత్నాన్ని వదలలేదు, ప్రభు కోసం నమ్మకం నిలబడింది. ఆమె నల్లగైనా మారిపోయింది కానీ భక్తిని మాత్రం వదలలేదు. అందుకే సొలొమోను ఎంతమంది భార్యలో ఉన్న వాళ్ళందరినీ దాటొచ్చి షోలమితి ప్రేమలో పడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక.
గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మనందరం కూడా షూలమ్మీతి లాంటి వాళ్ళం అయిపోవాలి అంతే. యేసుక్రీస్తు వారి యొక్క అపరిమితమైన ప్రేమ ఎట్లాంటిదంటే అందగత్తెలందరిని వదిలిపెట్టి నల్లోళ్ళని ప్రేమిస్తాడు ఆయన. అది ఈ నల్లటోళ్ళని ప్రేమిస్తాడు ఆయన. కులాల పేర్లు పెట్టి మనల్ని వెలివేసింది లోకం. శూద్రులని పేరు పెట్టేసింది మనకి. ఇంకాస్త మన తాత ముత్తాత కాలానికి పోతే మూతికి ముంత, వెనక తాటాకు, ఇది మనకు లోకం ఇచ్చింది మర్యాద. వెనక తాటాకు కట్టింది, ఇళ్లలో కూడా రానిలేదు, ఊళ్ళో నిలబెట్టింది. ఇంకా భయంకరమైన చెప్పుకుంటా పోతే లోకం మనల్ని దూరాన కొంతమందిని కొండల్లో తరిమేసింది, కొండల్లోకి పొలాల్లోకి తరిమేసి చెట్లలో తరిమేసింది. వీళ్ళు కొండల్లో నివసించే వాళ్ళని పేరు పెట్టి గిరిజనులు అని పేరు పెట్టింది మనకి. కొండల్లో నివసించే వాళ్ళు వీళ్ళు తరిమేశారు మనల్ని. లోకమేమో నిన్ను తరిమేస్తే ఆ కొండల్లో గుట్టల్లో చెట్టల్లో పుట్టల్లో ఉన్న నీ దగ్గరికి ఎత్తుక్కుంటా వచ్చింది ప్రేమ. అది దేవుని ప్రేమ. సొలొమోను గారు అంతమంది అందగతుల భార్యలు ఉన్న వాళ్ళందరిని వదిలిపెట్టి ఈ నల్లగా ఉన్న మనిషిని ప్రేమించినట్లుగా చూడ్డానికి నల్లగా కనబడుతున్న నిన్ను నన్ను మన దేవుడు ప్రేమించాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎందుకు ప్రేమించాడో తెలుసా? నువ్వు దేవుని కోసం నిలబడతావని, నువ్వు ఎన్ని కష్టాలను భరిస్తావని, నువ్వు ఎంతగానో ప్రభు కోసం ఓర్చుకుంటావని, ఎన్ని శ్రమలైనా ఓర్చుకుంటావని, అవమానాలు పడతావని, నిందలు పడతావని, పొరపాటును కూడా లోకంతో రాజీ పడకుండా ఆయన కోసం నడుము కట్టుకుంటామని నిన్ను ప్రేమించాడు. ఈ మధ్యకాలంలో తేడా పడుతున్నావు, ఈ మధ్యకాలం కొంచెం తేడా వస్తుంది. తిరిగి మరలా అన్నీ వదిలేసి దేవుని కోసం నీ తీర్మానం చేసుకోవాలి. ఆ ప్రేమ నీ మీద సదాకాలం అలా నిలిచి ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వారి యొక్క అపరిమితమైన ప్రేమ ఎవరి మీదకి వెళ్తుంది? అందగత్తెల మీదక, నల్లగా ఉండేవాళ్ళ మీదక? చెప్పండి. ఎందుకు నల్లగైపోయిందామి? ఎండ తగిలింది. ఎండ ఎందుకు తగిలింది? దేవుని కోసం శ్రమలు, కష్టాలు, బాధలు, ఏమండి దైవికమైన అనారోగ్యం లేదా శారీరక అనారోగ్యం, ఎన్నో రుగ్మతలు కుటుంబాలు దాడి చేసే అట్లాంటి ఎండకి నల్లగా మారిపోయింది. ఎంత నల్లగా మారినా ప్రభువును వదలటంలో. అందుకే ప్రేమను వంటి దేవుడికి. అట్లా ప్రభు కోసం ఎన్ని పరిస్థితులు మారినా మనం దేవుని కోసం నమ్మకంగా నిలబడాలి. ఆ రీతిగా ప్రభు మనల్ని ముందుకు నడిపించును గాక. రెండో పాయింట్, యేసుక్రీస్తు వారికి అపరిమితమైన ప్రేమ మన మీదకి ఎప్పుడు వస్తుందంటే, రెండో పాయింట్ ఇప్పుడు చదివిన వచనంలోనే ఉంది. 2వ వచనంలో, ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు ఉండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. యెరూషలేము కుమార్తెలారా, నామకార్థ సంఘాలారా, నేను నా ప్రియుడితో కూర్చుంటున్నా. నా ప్రియుడి దగ్గర కూర్చొని ఇక నా ప్రియుడితో నేను మాట్లాడుకోవాలా, నన్ను డిస్టర్బ్ చేయదు మీరు. ఏమంటుందన్నా? నేను నా ప్రియుడి దగ్గర కూర్చొని నా ప్రియుడితో నేను ఇష్టపూర్వకంగా మాట్లాడుకోవాలి. దయచేసి మీతో ప్రమాణం చేయించుకుంటున్నాను. నాకై నేను లేసొచ్చేదాకా, ఇక నేను లేసొచ్చేదాకా నన్ను మీరు లేపొద్దు. చక్కగా రాశాడు దేవుడు ఇక్కడ. ప్రియుడితో మాట్లాడడానికి ఆమె వెళ్తుంది. మీరు నన్ను ఓరకే లేపొద్దు, కలతపరచొద్దు, మిమ్మల్ని బతిమాలుకుంటున్నానని దేవుడు ఇక్కడ ఎందుకు రాయించాడంటే, ఈ షూలమ్మీతి ఏం చేస్తుంది తెలుసా? ఒక్కసారి కనుక గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని కూర్చుంటే ప్రార్థనలో ప్రభుతో ప్రియుడితో మాట్లాడడానికి ఇక ఓరకే లేదు. ఇంక బాగా గుర్తుపెట్టుకోవాలా, దేవుని ప్రేమ ఎవరి మీద అపరిమితంగా దిగి వస్తుందంటే, ఆ ప్రియుడితో మాట్లాడడానికి ఒక్కసారి తలుపు వేసుకొని గడి లోపలికి వెళితే ఇక ఎప్పుడు లేస్తుందో తెలియదు. ఇంకా ఈమె ఎవరిని లేపినా లేదు, ఇంకా ఎవరు జోలికి వెళ్ళదు, ఎవరు పిలిచినా పలకదు, ఇంకా వెళ్ళిపోద్ది ఒంటరిగా. ఆ ప్రియుడితో మాట్లాడి 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 ఎప్పుడుకో తలుపు తీస్తుంది. ఈ మనిషి ప్రియుడితో మాట్లాడుతూ ఉంటే వస్తారు యెరూషలేము కుమార్తెలు. అంటే పైకిలే, అంకులు పిలుస్తాను నిన్ను, ఫోన్ కానీ దగ్గర పెట్టుకుని ఒక ఫోన్లు రింగ్ అవుతా ఉంటాయి. ప్రార్థన చేయాలా, ప్రియుడితో మాట్లాడాలా, ఫోనుల్లో మాట్లాడాలా, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు. అంటే దీని అర్థం అంతా ఏంటంటే, ఎవరైతే గదిలోనికి వెళ్ళి తలుపు వేసి ప్రియుడితో మాట్లాడేటప్పుడు నన్ను లేపకండి, నేనే లేసొచ్చేదాకా, నాకై నేను లేసొచ్చేదాకా మీరు ఎవరు లేపకండి అని ప్రియుడితో మాట్లాడాలన్న తపన, ప్రార్థనా జీవితం మీద ఏమండి, ప్రార్థనా జీవితం మీద అత్యాశ, ప్రార్థనా జీవితం మీద అపేక్ష. ప్రార్థన అంటే ఎవరితో మాట్లాడకపోతుంది? ఎవరితో మాట్లాడకపోతుంది? ప్రియుడితో మాట్లాడకపోతుంది. మనం చూడండి, 10 నిమిషాల ప్రార్థన అంతే, సప్పలేసి వస్తాం అంతే. ఎవరన్నా మధ్యలో ఫోన్ చేశారంటే అవుట్, ప్రార్థన లేదు, ఏం లేదు. ఇక్కడ మనలో వచ్చారంటే అవుట్, ప్రార్థనకి ఏం లేదు, అయిపోయింది. మన ప్రార్థనని డిస్టర్బ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ముందుగానే చెప్పేస్తుంది యెరూషలేము కుమార్తెలతో, నేను లోపలికి వెళ్తాను, నా ప్రియుడితో మాట్లాడాలి, నన్ను లేపొద్దు, దయచేసి నన్ను లేపొద్దు, నన్ను కలతపరచొద్దు. ప్రేమకు ఇష్టమయ్యే వరకు నేను అట్లా మాట్లాడతా, ఆ తర్వాత నేను లేచి వస్తా, దయచేసి నన్ను మాట్లాడదు, నన్ను లేపొద్దు మీరని ముందుగానే చెప్తుంది. నేనేమంటున్నానంటే, నువ్వు కూడా ప్రార్థనలో కూర్చునేటప్పుడు, నేను కూడా ప్రార్థనలో కూర్చునేటప్పుడు ప్రమాణం చేయించుకోవాలి, ఎవరు నన్ను లేపొద్దు. ఇంకా నువ్వు లోపలికి పోతే
ఖచ్చితంగా మందిరాల్లోకి వచ్చినా ప్రార్థన గదిలోకి వచ్చినా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ప్రియుడితో కాంటాక్ట్ పెట్టుకోవాలా. ప్రార్థనలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే లోకంతో బంధం తెంచుకున్నట్టు. నువ్వు ఎంతసేపు గంట సేపు కూర్చుంటావా, 2 గంటలు కూర్చుంటావా, అరగంట కూర్చుంటావా, 20 నిమిషాలు నాకు తెలియదు. నువ్వు ప్రార్థనలో కూర్చుంటే ఇంకా ఫోన్లు ఇక నిన్ను డిస్టర్బ్ చేసేదే ఉండకూడదు అనమాట. అంటే ఇక్కడ ఏమో అర్థమవుతుంది తెలుసా, సొలొమోను ఎందుకు ఈ మనిషిని, నల్ల మనిషిని ప్రేమించాడంటే ఒక్కసారి కానీ ప్రియుడితో మాట్లాడడం స్టార్ట్ చేసిందంటే ఇంకెవరినే పట్టించుకోదు, ఇంకెవరిని పట్టించుకోదు, ఇంకా ఎవరు వస్తున్న ఎవరు ఏం పట్టించుకోదు, తన ప్రియుడి మీదే కాన్సన్ట్రేషన్ అంతా. మనకే ఇదంతా ఉదాహరణ. షొలొమీతి మీద ఎందుకు అంత ప్రేమ సొలొమోను గారికి అంటే, ఆయన దగ్గర కూర్చుందంటే ఇంకా ఆయన సహాయం చూస్తుంటుంది, ఆయనతోనే మాట్లాడద్ది, మురిసిపోతుంటుంది. ఇంకా ఆయన చెప్తే ఏమింటుంది, ఈయన పొగడుతుంటుంది, ఆయన పొగడుతుంటాడు. వీళ్ళిద్దరు మాటలో ఇంకెవరు డిస్టర్బ్ చేయకూడదు వాళ్ళనే. ఏం భక్తి ఇటుపోయింది. మనం కూడా ప్రార్థనలో కూర్చోవడం, అసలు మన మైండ్ దేవుడి మీద ఉంటుంది. ప్రార్థన చేసేటప్పుడు దేవుడితో నేను మాట్లాడాలి, ఆయన చెప్పింది నేను వినాలి. ఏం మాట్లాడుతున్నామాక మన ప్రార్థన జీవితం కంట్రోల్ లేదు. మన ప్రార్థనా జీవితం మీద మనకి కంట్రోల్ లేదు. అందుకే ప్రభు చెప్తున్నాడు, అనవసరమైన వ్యక్తులు దూరంగా ఉంచి మనం ప్రభువుని కలుసుకోవాలా. అనవసరమైన ఫోన్ కాల్స్ వస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి లోకంతో బంధం తెంచుకొని ప్రియుడితో గడపాలా. శక్తి ఉన్నప్పుడే మోకాళ్ళ మీద పడి ప్రార్థించడం మనం నేర్చుకోవాలి. ముసలోళ్ళు అయిపోతే ఇంకా మోకాళ్ళ మీద ప్రార్థన చేయగలుగుతామన్నా? మోకాళ్ళలో శక్తి ఉన్నప్పుడే మన ప్రియుడి దగ్గర మన మోకాళ్ళలోంచి ప్రార్థన చేయాలి, ఆయనతో మాట్లాడాలి. అది గంట, అరగంట, 2 గంటల, 3 గంటల, నీ ఇష్టం. అది నన్ను లేపొద్దు దయచేసి, నేనే లేసి వచ్చేదాకా. యెరూషలేము కుమార్తెలారా, ఈ యెరూషలేము కుమార్తెల పని ఏంటంటే మరి అంతసేపు ప్రార్థన చేయకూడదక్క, మరి అంత భక్తి ఉండకూడదక్క, మరి అంత చేయకూడదక్క అని మనల్ని వాళ్ళు చేయరు, మనల్ని చేయనీరు. ఈ నామకార్థ సంఘాల వాళ్ళు ఏం చేస్తుంటారంటే మనల్ని చేయనీరు, వాళ్ళు చేయరు, ఎవరు మాట్లాడకూడదు. అందుకే మొత్తం ఫోన్ స్విచ్ ఆఫ్, మొత్తం బంధాలు తెంచుకు వెళ్ళిపోవాలి మోకాళ్ళ మీదకి. నీ ప్రియుడు నువ్వంతే, ఆయనతోనే మాట్లాడి, ఆయన స్వరాన్ని విని, ఆయన చిత్తాన్ని తెలుసుకొని దేవునితో ఎక్కువ సమయం గడపాలి. ప్రభువుకే మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. భోజనం వండేదానికి టైం ఎంత పట్టద్ది? పేతురు గారు ఏం చేశారు? భోజనం వండే టైంలో మధ్యాహ్నం పూట భోజనం వండుతూ ఉన్నారు ఎప్పే ప్రాంతంలో. ఈయన ఆకలేస్తూ ఉంది. ఆ కొద్ది సమయం కూడా వ్యర్థం చేసుకోకుండా మేడ మీదకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? పేతురు ఏం చేస్తున్నాడన్నా? ప్రార్థన చేస్తున్నాడు. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలం, శృంగారం మన దేవాలయానికి ఎక్కిపోతున్నాడు. పగలు 12 గంటలకు ప్రార్థనా కాలం, ప్రార్థన చేసుకుంటున్నాడు. యూదులకి ప్రార్థనా సమయాలు చాలా ఎక్కువ. వారు 7 సార్లు స్తుతించాలి దేవుణ్ణి, 3 మార్లు ప్రార్థన చేయాలి. అందుకే దావీదు గారు 3 సార్లు ప్రార్థన చేస్తాడు. దావీదు గారు కూడా 3 సార్లు ప్రార్థన చేసేవాడు. అంటే 7 సార్లు స్తుతి, మొత్తం 10 సార్లు వాళ్ళకి రోజుకి వాళ్ళు చేశారు. ప్రియుడిని కలుసుకున్నారు, వాళ్ళు బాగా ప్రియుడితో మాట్లాడుకున్నారు, ప్రియుడి చిత్తం తెలుసుకున్నారండి. ఈ లోకంలో, ఈ రోజుల్లో 2025లో ప్రవేశించిన మనకి తెలియాలి, ప్రియుడితో నువ్వు సమయం గడపాలి. ఎక్కువగా ప్రియుడితో సమయం గడిపే వాళ్ళని దేవుడు ప్రేమిస్తాడు. నల్లగా మారిపోయిన వాళ్ళని దేవుడు ప్రేమిస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. తెల్లగా పాలపొగ్గులు ఉండే వాళ్ళని కాదు, ఎండగా ఎండిపోవాలంటే ప్రభు కోసం కష్టపడాలి. ఇప్పుడు మీరందరూ ఛార్జీలు పెట్టుకొని వచ్చారు ఇక్కడ దాకా. మా జానపాలానికి ఈరోజు ఇది వచ్చి ఉంటుంది, ఏమంటారు దానన్నా ఏనా, ఇది బాడుగులు వచ్చి ఉంటాయి. అయ్యా పలానా దగ్గరకు వస్తే 2000 ఇస్తాం, 1500 ఇస్తాం. అవన్నీ వదులుకొని ఇప్పుడు దేవుని సంధి కోసం వచ్చాడు. అది కూడా ఎండిపోవటమే, నల్లగా అయిపోవటం. బాడుగులు వదులుకోవటం, జీతాలు వదులుకోవటం, డబ్బును వదులుకోవటం దేవుని కోసం. మీరంతా కష్టపడి వచ్చారు. ఎవరి కోసం ఇదంతా? ఇప్పుడు ప్రభు కోసం మీరు పడుతున్న కష్టానికి మీరు ప్రభు దృష్టిలో నల్లగా కనబడతారు. ఇలా నల్లగా ఎండిపోయిన వాళ్ళనే దేవుడు మొదటి ప్రిఫరెన్స్. రెండోది, ప్రార్థనా జీవితం కొరకు అందరినీ వదిలిపెట్టుకొని ప్రియుడితో గడపడానికి. నన్ను లేపద్దు మీరు, నన్ను కలతపరచొద్దు, నేను ఆయనతో మాట్లాడాలి, ప్రమాణం చేయండి అని అందరితో ప్రమాణం చేయించుకొని పోతుంది ఆమె. ఎంత మంచిగా చూడండి. మనం కూడా ఆమె వలె మారి షొలొమీతి వలె బిడ్డలారా ప్రియుని పట్ల ప్రేమ కలిగిన కృపని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. లాస్ట్ మాట ఆపేస్తాను నేను బిడ్డలారా. ఎంతసేపు అయిందమ్మా మనం స్టార్ట్ చేసి? 30 అనా? ఓకే. లాస్ట్ మాట ఏంటంటే అక్కడ చూడండి, కింద వచ్చిన 9. ఒకసారి మనం కింద వచ్చిన గమనిస్తే 7వ వచనం నుంచి మరి 8వ వచనం, ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు, గంతులు వేయుచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు అని కేకలేస్తుంది షొలొమీతి 8వ వచనంలో. అంటే యేసుక్రీస్తు వారు ప్రేమించే బిడ్డలు ఎలా ఉండాలి? 1 నల్లగా ఉండాలి, 2వది ప్రియుడితో సంబంధం ఎక్కువగా పెట్టుకోవాలా, 3వ సంగతి ఏంటంటే కేకలేయాలి మనం కూడా. ఏమని? ఇదిగో నా ప్రియుడు వస్తున్నాడు అని. అదే ఉండేది అన్నగా, నా ప్రియుని స్వరం వినబడుతుంది, ఆలకించండి, ఇదిగో అతడు వచ్చుచున్నాడు.
గంతులు వేస్తూ కొండల మీద ఎగసి దాడుచు మెట్ల మీద అతడు వస్తున్నాడు, నా ప్రియుడు వస్తున్నాడు అని శూలం మీద కేకలేసినట్టుగా మనం కూడా కేకలేయాలా. మనం కూడా శూలం మీదమే కదా. అంటే అర్థం ఏంటి? దేవుని రాకడని ప్రచురించాలి, సువార్త చెప్పాలి. అనేకులకి దేవుని గురించిన మాటలు మనం చెప్పాలంటమ్మా. కొంతమంది ఏమంటున్నారంటే, ఫోనులు ఈ మధ్య ఎక్కువైపోయింది, యేసుక్రీస్తు వస్తున్నాడు 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 వస్తున్నాడని చెప్తానే ఉన్నాడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందా? ఆయన పుట్టిపోయి 2000 సంవత్సరాలు అయింది. నేను చెప్తున్నాను యేసుక్రీస్తు వచ్చేది లేదు, పెట్టేది భర్త వట్టి బోటకం, అబద్ధం అని మతోన్మాదంతో ఉండేవారు కొంతమంది. ఇదంతా వట్టి అబద్ధం అని క్రైస్తవులు మిమ్మల్ని అట్లా ఇబ్బంది పెట్టి మిమ్మల్ని భయపెట్టి వాళ్ళు మిమ్మల్ని క్యాష్ చేసుకుంటున్నారు అని కొందరు తెలియని వాళ్ళు అజ్ఞానులు మాట్లాడుతున్నారు బయట. మనం గుర్తుపెట్టుకోవాలా, దేవుని రాకడ అబద్ధమా? దేవుని రాక జరగదా? వాళ్ళు చెప్తున్నట్టు నిజంగా బోటకం ఇదంతా. బైబిల్ చక్కగా రాయబడింది. ఎందుకు ఆయన లేట్ చేస్తున్నాడంటే, ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే, ఎవరు నశించిపోవడం దేవుని చిత్తమో కాదు, అందరికీ సువార్త అందాలని దీర్ఘశాంతంతో. ఆల్రెడీ ఆయన ఏం కుర్చీలో కూర్చోలేడు. బైబిల్ చెప్తుంది కరెక్ట్గా, ఆయన డోర్ దగ్గర, ద్వారం దగ్గర నిలుచొని ఉన్నాడు, తండ్రి మాట తీసుకొని రావాలని. మిమ్మును బట్టే కదా దీర్ఘశాంతం వహిస్తున్నాడు. అన్నిలందరికీ సువార్త అందాలి. ప్రపంచంలో యేసుని తెలియని వారందరికీ ఆయన మాట తెలియాలి. యేసు ఎవరో తెలియకుండా ఆయన బయట రాకూడదు. కాబట్టి అందరికీ సువార్త అందాలి కాబట్టి లేట్ జరుగుతుంది. అంతేగాని ఆయన రాడని ఈ తెలియని వాడు మాటలన్నీ మనం వినకూడదు. ఒకటైతే నువ్వే నీ నోటితో ఏం చెప్పాలి తెలుసా? నా ప్రియుడు వచ్చుచున్నాడు, నా ప్రియుడు వస్తున్నాడు, నా ప్రియుడు రాబోతున్నాడు. అమ్మా అక్క, చర్చిలో ఉండే వాళ్ళతో కూడా, అక్క దేవుడు రాబోతున్నాడు అక్క, రాకడ వస్తుంది, ఎందుకు ఇంకా మీరు ఉన్నారు, మనకెందుకు ఈ లోకసం వదిలేయి అక్క, వద్దు అమ్మా వద్దు, ఎదురు చూడాలి, ఇదిగో రాలిపోయే జీవితం, వాడిపోయే జీవితం, మన మాటలంతా ప్రియుడి గురించి చెప్తా ఉండాలి. ప్రియుడి గురించి ఎంత బాగా చెప్తుంది చూడండి. యెరూషలేము కుమార్తెలు చెప్తుంది ఆమె, అమ్మా యెరూషలేము కుమార్తెలారా అదిగో ఆలకించండి, నా ప్రియుని స్వరం వినబడుతుంది, ఇదిగో అతడు వస్తున్నాడు, ఎగురుతూ దాడుతూ వస్తున్నాడు కొండల మీద అని చెప్తుంది. నీ నోటితో ఎప్పుడైనా యేసయ్య రాకడ గురించి చెప్పావా? ఆయన రాకడ గురించి చెప్తుంటే బిడ్డలు అప్పుడు ఆయన సంతోషం. మనం దేవుని కోసం నిరీక్షిస్తున్నాం, ఎదురు చూపులు చూస్తున్నాం. అలాగే మనతో ఉన్నవారిని కూడా ఆయన కొరకు ఎదురు చూపులు చూసేటట్టు మనం సిద్ధపరచాలి. అందరినీ రాకడకు సిద్ధపరుస్తూ ఉంటేనే ఏమండి ఆయన ఎంతో సంతోషం. ఖచ్చితంగా ఒకానొక దినాన వస్తాడు. వచ్చినప్పుడు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళు తీసుకొని ఏముంది, ఆయన వచ్చినప్పుడు ఎవరైతే సిద్ధపడి ఉంటారో వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతాడు అంతే. ఆయన రావటం వెళ్ళటం విత్ ఇన్ సెకండ్స్ జరిగిపోద్ది. ఆ రోజు రాడు అనే వాళ్ళందరూ కూడా ఆయన దిగి వచ్చేటప్పుడు చూస్తారంట. ఆయన పొడిచిన వాళ్ళు చూస్తారని బైబిల్ చెప్తుంది. భూలోకంలో ప్రజలందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటుంది. బైబిల్లో ఏం కొట్టుకుంటారంట, ఒరే నాయన ఆ క్రైస్తవులు చెప్తా ఉంటే మనంతా బోటకం అనుకో, ఒరే నాయన అదిగో చూడండి తండ్రి, అమ్మో అదిగో ఆ మహిమ ప్రభావంతో అదిగో వస్తున్న దేవుడు ఎవరో తెలుసా, ఆయనే యేసు. వాళ్ళు నెత్తి నోరు కొట్టుకొని 1000 సంవత్సరాలు చెప్పారు. మనమే మన పితరులు మనకేం చెప్పారు, వచ్చేది లేదు పెట్టేది లేదు దేవుళ్ళే. మరి అది కూడా చూడండి రా, గుండెలు బాదుకుంటారని బైబిల్ చెప్తుంది. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే డౌట్ తీసేసుకోండి. ఆయన రావడం లేట్ అయినా మనం బావడం మాత్రం గ్యారంటీ. ఆయన ఎప్పుడు వస్తే మనకి ఎందుకు, మనం సిద్ధంగా ఉంటే మన తండ్రిని కలుసుకోవాలి మనం అంతే. ఈ రాడు అనే వాళ్ళని ఆయన రేపు చూసుకుంటాడు. అందరినీ రాకడకు సిద్ధపరచాలి, కాబట్టి రాబోతున్న ప్రియుడిని మనం ఎదుర్కోబోతున్నాం. మన వేశ్యలో మీతులు మెట్లారా, మన వేశ్యలో మీతులు 3 చెప్పాను. మనము వెళ్ళారా, మనం మొదటిది ఏంటంటే త్వరలో రాబోతున్న పెండ్లి కుమారుడు శూలం మీదిని ఎదుర్కోబోతున్నాడు. ఆల్రెడీ ప్రేమలో ఉన్నాడు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డని ప్రేమిస్తున్న మనందరం సంఘం అంటే శూలం మీది సంఘంలో మనందరం కదా, మనందరిని ప్రేమిస్తున్నాడు. మనం ఇక ఈ 25వ సంవత్సరం ప్రారంభం నుంచి మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా దేవుని కోసం ఎండలో కష్టపడాలి. ఆమె నాన్న గట్టిగా దేవునిలో కష్టపడాలి, ఎండలో కష్టపడాలి. ఈ ఎండ మన ముఖాన్ని నల్లగా మార్చేసిన ప్రభువు కొరకు నువ్వు పడే ఏ కష్టం కూడా దేవుడు మరిచిపోవటానికి అన్యాయస్తుడు కాదు. ప్రభువుకే మహిమ కలుగును గాక. దేవుని కోసం కష్టపడిన వాళ్ళ పిల్లల్ని ప్రభు జ్ఞాపకం చేసుకున్నట్టు చరిత్రలో మనం చాలా 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 గమనిస్తాం. చరిత్రలో మన అమెరికా దేశానికి అధ్యక్షుడు ఏం పేరు అబ్రహాం లింకన్ గారు వాళ్ళ అమ్మ మందిరంలో పరిచయం చేసాం, బాగా చర్చిలో ఉపచారం చేసామే. దేవుని మంచి భక్తురాలు, పేదరాలు, భర్త వదిలేసాడమని తన కుమారుని సాక్కుంది. మామూలు కష్టాలు కాదు.
అయితే నేను చెప్తాను కదా, నువ్వు ప్రభు కోసం కష్టపడితే నీ బిడ్డ జీవితంలో ప్రభు వెళ్తాడు. ఆ బిడ్డ కష్టపడేటట్టు దేవుడు సహాయం చేస్తాడు. నీ బిడ్డ ద్వారా నీ జీవితాన్ని విప్లవాత్మకంగా మారుస్తాడు యేసు నామములో. అంతే ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. తల్లి నల్లగా అవ్వాల ప్రభు కోసం, నల్లగా. మనము ఇప్పుడు దీవెన కొళ్ళు వచ్చారా, వచ్చినట్టు అటు 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 వెళ్ళిపోయినట్టున్నారు వాళ్ళు, ఇంకా రాలేక పాపం పరిస్థితిని బట్టి. ఏం చెప్పాను నేను? దేవుని కోసం నల్లగా మారాలి. ఎంత కష్టమైతే అంత ఎక్కువగా నువ్వు ప్రభు కోసం ఏమేం చేయగలవో చేయాలి. ప్రభు కోసం సమస్యలు వచ్చినాయా ఓర్చుకో, నిందలు వచ్చినాయా ఓర్చుకో, అవమానాలు వచ్చినాయా ఓర్చుకో, నిందలేసారా ఓర్చుకోవాలా. నల్లగా అయిపోతూ ఉంటాం. అనారోగ్యం వచ్చిందా ఓర్చుకోవాలి. యోబులాగా శోధించబడుతున్నావా ఓర్చుకోవాలి. ఎన్ని రకాల కిరణాలు, సూర్యకిరణాలు నీ మీద పడి నీ నల్లగా మళ్ళా మార్చేస్తుంటే ప్రభు కొరకు నువ్వు పడే ప్రతి హింస, ప్రతి శ్రమ నిన్ను దేవునికి సుందరంగా మార్చేస్తుంది యేసు నామములో. రెండోది ఏం చెప్పాను? ఆయనతో కూర్చోడానికి నువ్వు అందరితో ప్రమాణం చేయించుకొని పోవాలి. నన్ను లేపొద్దు, నేను నా ప్రియుడి దగ్గరికి వెళ్తున్నాను మాట్లాడుకోవాలి అంటే మన ప్రార్థనా జీవితాన్ని ప్రతిష్ఠితమైనగా ఎంచుకోవాలి. ఫోన్లు ఆఫ్ చేసి కుటుంబంతో, పిల్లలతో మొత్తాన్ని బంధాన్ని తెంచుకొని తలుపేస్తే మరలా నువ్వు వచ్చేదాకా ఎవరు లేపకూడదు. నేనంతే నువ్వే లేచి రావాలా. అంతా ఏకాంతంలోకి వెళ్ళిపోవాలి. కన్నీళ్ళు విడిచి పాదాలు పట్టుకోవాలి. ప్రభువా, నీ చిత్తం ఏంటో నాకు తెలియచేయి, నేను నీ కోసం ఇంకా బ్రతకాలనుకుంటున్నాను, నాకు తెలియట్లేదు, నేను నిలబడలేకపోతే నాకు సహాయం చేయని. శరీరంతో, లోకంతో, పాపంతో నువ్వు పోరాడాలి. మోకాళ్ళ మీద పడి శక్తి ఉన్నప్పుడే, మోకాళ్ళు వచ్చే శక్తి ఉన్నప్పుడే మోకాళ్ళ మీద మనం ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. మన భక్త సింగ్ గారు ప్రార్థన చేస్తే నేల ఏమైపోయిందంట భలే ఆశ్చర్యం అసలు. అది అమ్మ బిందు ఒక దగ్గర పెట్టి సంవత్సరాల పాటు పెడితే అక్కడ ఆ గుంట పడద్ది. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తే గుంటలు పడి ఉంటాయి ఒకసారి ఆలోచన. అంటే ఆ దైవజనుడు కూడా కరెక్ట్గా ఆడే మోకాళ్ళు ఉంచేవాడు, ఆ మంచం దగ్గరే మోకాళ్ళు ఉంచేవాడు. నిద్ర కూడా మోకాళ్ళ మీదే. 10,000 సంఘాలు కట్టడం అంటే అంత ఈజీగా దేవుడిస్తాడా? 10,000 సంఘాలు. కొంతమంది చెప్తారు అసలు ఆ భక్త సింగ్ గారికి మాట్లాడడం కూడా సరిగా రాదంట పాపం. ఇక్కడ చెప్పిన వాక్యం అన్ని దగ్గర చెప్పేవాడు అంట. ఆయన వాక్యంలో పస ఉండేది కాదని చెప్తారు కొంతమంది. పస లేకుండా వాక్యం చెప్పేవాడికి 10,000 సంఘాలు ఎందాక? దేవుడు జ్ఞానం లేని వారికి కూడా శక్తినిచ్చి బలాన్నిచ్చి వాడుకునేది కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే. మన ప్రియుని కలుసుకుంటే, మన ప్రియుడితో మనకు సహవాసం ఏర్పడితే, ఆయన ముఖ కవళికలు నీలోకి వచ్చేస్తే, నువ్వు చేతితో ఎవరికి కరపత్రిక ఇచ్చినా వాళ్ళు నీకు ఫోన్ చేస్తారు యేసునామములో ఆమేన్ చెప్పు గట్టిగా. మా సుభాషిణమ్మ తల్లి ఒక్క మాట మాట్లాడితే ఇక్కడి నుంచి అక్కడ అవతల పక్క ప్రభావం వెళ్ళిపోద్ది. ఎప్పుడు? ప్రార్థన చేసి ప్రియుడితో గడిపిపోతే. ప్రియుడితో గడిపి మనం పనిచేయాలి. మన పితరులందరూ ఒంటె మోకాళ్ళ ప్రార్థనా వీరుడు అని పేరు ఒక ఆయనకి, జాన్ హైడ్ అనే దైవజనుడికి ఒంటె మోకాళ్ళ ప్రార్థనా వీరుడు. ఒంట్లు కానీ మోకాళ్ళ మీద కూర్చొని అంటే లేవు. పాపం వాక్యం చెప్పమంటే ఆయనకు భయం అంట. నేను చదివి ఆయన గురించి. ఇప్పుడు ఆడ ప్రార్థన జరుగుతూ ఉంటుంది, ఇంకా వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు కదా, ఆడ కూర్చొని మోకాళ్ళ మీద ఓని ఆడుస్తుంటాడంట. నాకు చేత కాదు, నా వల్ల కాదు ప్రభువా, నాకు వాక్యం చేత కాదు ప్రభు, నన్ను ఎందుకు పిలిచావు ప్రభు, ఆడుస్తూ ఉంటాడు ఆడ. అది 2 గంటల 3 గంటల ఆడ ఇక వాక్యానికి వెళదాం అనుకునే టైంలో వచ్చి లేపుతారు. అప్పుడు దాకా నన్ను కదిలించని చెప్తాడు. ఆడ కూర్చొని ఓని ఆడుస్తూ ఉంటాడండి. పిలిచిపోయి మైకి పడుకుంటాడు. ఆయనకి పాప నాలాగే వాక్యం చేత కాదు. ఏదో 4 మాటలు రకరకాల చెప్పేసి ప్రార్థన చేసుకుందాం అంటాడు. అసలు ఏం చెప్పాడు ఆయనకి చేత కాదు. ప్రార్థన చేసుకుందాం మోకాళ్ళు అంచండి అంటాడు. 6 గంటలు అయిపోద్ది వాక్యం, 20 నిమిషాల వాక్యం అయిపోద్ది. మోకాళ్ళ మీదకి రాగానే ఆయన ప్రార్థన స్టార్ట్ చేసిన వెంటనే అక్కడ రాయబడిన ఆ మాటలు బుక్కులు ఏం రాయబంటాయి అంటే, ప్రార్థన ఆయన ప్రారంభించగానే అప్పుడు దాకా నవ్వుకుంటా గలబగా మాట్లాడుకుంటూ ఉన్నాడు అంతా. ఒక్కసారి ఎవరో వచ్చి వాళ్ళు కొట్టినట్టుగా ఓని ఆడస్తారంట, గొల్లు పెట్టి ఆడస్తారంట, దుఃఖపడతా ఉంటారు, ఏమైనా కడిగి గారిపోతా ఉంటాయి. ఆ గ్రౌండ్ అంతా కేకలతో నిండిపోద్ది. ఎప్పుడు? ప్రార్థనలో వంగిన వెంటనే. ఎవరో వాళ్ళకి చెప్పినట్టుగా మేము బాప్తిసం తీసుకుంటాం, మేము మాకొద్దు ఈ లోకం, మాకొద్దయ్యా ఈ లోకం మాకొద్దు, మేము బాప్తిసం. అప్పుడు దాకా ఆయన ముందు వాక్యం చెప్పి ఉంటారు కదా, ఒరే గంటల పాటు వాక్యాలు చెప్పి గ్రౌండ్ని దద్దరాడించాం మనం ఒక్కడ లేలే బాప్తిస్వానికి. 20 నిమిషాలు వాక్యం చెప్పి ఏం చెప్పాడు రా, వాడు చెప్పిన వాడికి అర్థం కాలేదు అన్న, వాడు చెప్పిన వాడికి అర్థం కాల. ఇంతమంది బాప్తిసాలు పొందుతున్నారు ఏంది? చివరికి అతని జీవితంలో సారం పిండి తీస్తే జాన్ హైడ్ గారి పరిచర్య యొక్క ఆశీర్వాదానికి మూల కారణం అతను ఒంటె మోకాళ్ళ ప్రార్థన వీరుడు. అది షులమితి నేర్చుకోవాల్సిన 2వ పని. అందరితో ప్రమాణం చేయించుకున్నాను, లేపొద్దని వెళ్ళిపోవాలి లోపలికి. అక్క ఈ 2025లో నీ బాధ్యత, నా బాధ్యత అది. 3వ సంగతి ఏంటంటే, నీ నోరు తెరిస్తే ఇదిగో నా ప్రియుడు వస్తున్నాడు, ఆలకించండి, అతని స్వరం వినబడుతుంది, అతను త్వరలో రాబోతున్నాడని. నీ ప్రియుడు రాకను గూర్చి అనేక మందికి రాకడ వర్తమానాలు తెలియజేస్తూ ఉండాలి, సువార్త ప్రకటించాలి. నీ ప్రవర్తన ద్వారా, నీ మాటల ద్వారా దేవుని మాటలు తెలియజేస్తూ ఉండాలి. ఇటువంటి వారినే దేవుడు ప్రేమిస్తున్నాడు. మనమందరం అలా మారాలని ప్రభు కోరుకుంటున్నాడు.
వీరి మీద యేసుక్రీస్తు వారికి అపరిమితమైన ప్రేమ దాగుంది. రాబోయే రోజు ఆయన మనల్ని కలుసుకుంటాడు, ఆయన రాజ్యాన్ని తీసుకెళ్తాడు, సకల భోగాలు మనకు కలుగు చేసి నువ్వెన్నడూ మునిపెన్నడూ చూడని శ్రేష్టమైన సుందర రాజ్యాన్ని, ఆ కొత్త లోకాన్ని మనందరికీ పరిచయం చేస్తాడు. ఆయనతో పాటు సదాకాలం మనం అక్కడే నివాసం చేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ మనకు వద్దులే అనుకున్నావా, తర్వాత దెబ్బతింటావు. ఈ మాటలు దేవుడు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయను గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.